హాయ్ అండి. ఈరోజైతే మనకి మంచి హెయిర్ మాస్క్‌తో మీ ముందుకొచ్చేసానండి. దీన్ని వన్ టైమ్ యూజ్ చేస్తాం వల్ల రిజల్ట్ అయితే ఉండదు. వారానికి ఒక్కసారి యూజ్ చేయండి. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే గనక 2 గుప్పెళ్ళు గోరింటాకునైతే తీసేసుకోండి. దాన్ని శుభ్రంగా తుంచేసుకొని, చక్కగా కడిగేసేసి ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ గోరింటాకనేది మనకి మన స్కాల్ప్‌లో ఉన్నటువంటి వేడిని తీసివేసి, చక్కగా హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. అసలు చాలా బాగా వర్క్ అవుతుంది ఈ గోరింటాకనేది. మెయిన్‌గా మన హె తలలో ఉన్న వేడి వల్ల హెయిర్ అనేది లాస్ అవుతుందండి. అలా కాకుండా ఈ గోరింటాకుని ఈ ప్యాక్‌నయితే వారంలో ఒక్కసారైనా సరే పెట్టుకుంటే గనక ఒక 4, 5 వారాల తర్వాత మీ హెయిర్ అనేది రాలడం తగ్గుతుంది. అందులో ముందుగా అయితే గనక గోరింటాకుని 2 గుప్పిళ్ళ వరకు తీసుకున్నాం కదా! తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి చక్కగా ఆరబెట్టేసుకొని ఇలాగా వాటర్ లేకుండా లేకపోతే వాటర్‌తో అయినా వేసేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఈ మందారాకండి. మందారాకనేది సిల్కీగా, స్మూత్‌గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. థర్డ్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఈ వేపాకండి. వేపాకనేది డాండ్రఫ్ అది తీసేసి మన హెయిర్ అనేది అది చక్కగా రూట్స్ నుండి రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి ఇదిగోనండి లాస్ట్‌గా ఫైనల్‌గా అయితే గనక కర్డ్‌ని కూడా ఇలాగా చక్కటి చిక్కటి పెరుగునైతే ఇంట్లో పెరుగునే తీసుకోండి. ఇవన్నీ 3 కలిపి మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇలా స్మూత్ పేస్ట్ కింద చేసుకొని పాయల కింద రూట్స్‌ని ఇలాగ డివైడ్ చేసుకొని మొత్తం అంతా అప్లై చేసేసుకొని హెయిర్‌కి అయితే గనక ఒక కవర్‌ని పెట్టేసుకొని 1 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటది. థాంక్ యూ.